అందరికీ నమస్కారం అండి. దేనికైనా సరే కాలమే సమాధానం చెప్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. దీని గురించి ఈరోజు మీకు వివరంగా చెబుతున్నాను. నవ్వేవాణ్ణి నవ్వని, ఏడ్చేవాణ్ణి ఏడవని, కానీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మాత్రం ఓపికగా ఉండాలి. ఆ ఓపికగా ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అదృష్టం సరదాగా నమ్ముకోవాలి. కష్టాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. అప్పుడే తప్పకుండా విజయం వరిస్తుంది. మీరు ఒక పనిని పూర్తిగా చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయిపోయినట్లే. మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది అని గుర్తుంచుకో. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంత తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకోవాలి మిత్రమా. మీరంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎప్పుడూ వాళ్ళని అశ్రద్ధ చేయవద్దు. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళని కావాలి అనుకున్నానని. ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శలు నీ విజయానికి నాంది అవుతాయి. పొగడ్తల కంటే కూడా విమర్శలు చాలా విలువైనవి. కళ్ళకు కమ్మిన పొరలను దులిపేస్తుంది. మన లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అవకాశం కోసం ఎదురు చూడకండి. అవకాశాన్ని సృష్టించుకోవడం అత్యంత సులభం. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా, ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయడు. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించలేకపోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయవద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దాన్ని అభినందించే మనసు కూడా ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారమనే అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉండటమే మేలు. ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువ లేని వారితో వాదించటం వల్ల, మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను మనమే పెంచడం అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకోలేదు అని అర్థం. నిలబడక తప్పదు. చిన్నప్పటికీ దేనికైనా సరే పట్టుకొని పెద్దయ్యాక దాన్నే తన్నుకొని కారణం లేకుండా ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. కొందరి బాధ ఇంకొకరి మాటలపైన రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఎప్పుడూ గతంలోకి చూసుకోవటం మాని పక్కవారి జీవితంలో చూసుకోకుండా ఉంటే నీ ఆనందాన్ని ఎవరు కూడా చెడగట్టలేరు. ఒకరు తంతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని. తప్పు చేయకుండా తలవంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ మీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తలెత్తుకుని బతకాలి. అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువులు. వారికి మోసం చేసే అంత విలువ, తెలివి, మర్చిపోయే అంత బలము ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుస్తుంది. కోపంలో సమాధానం చెప్పవద్దు మిత్రమా. సంతోషంలో వాగ్దానం చేయవద్దు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు. అవసరం లేని చోట అబద్ధం చెప్పవద్దు. ఓడిపోయానని నిరుత్సాహం వద్దు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏ లేటు కూడా తెలియకుండా చేస్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలి అంటే హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతం ఎప్పటికీ మర్చిపోలేవు, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఉన్నంతగా జీవించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని అనుకోవద్దు, ఎదురువాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకనం అయిపోతాం అనేది మాత్రమే నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్ల మీరు ఎక్కువ బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోవద్దు.
నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరొకలా ఉండేవారికి బంధాల విలువ తెలియదు. అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లకు మాత్రమే కానుకగా ఉంటుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. డబ్బు అనేది ఒక చిన్న రంగు కాగితం. మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటపెడుతుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయం విలువ ఇవ్వలేకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు అంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాకుండా నీ మాట యొక్క విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. ఏ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని ఎప్పుడూ అనరు. మంచిగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అని అంటారు. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలామందే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా సరే కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి పాపం, పుణ్యం, అలాగే మన నీడ. గెలవాలంటే కష్టాలకు ఓర్పు కావాలి. బతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు అని సరే సర్దుకుంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ మనసుని బాధ పెట్టుకోవద్దు. ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందుంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుందట. కూతురు గుణం వయసులో తెలుస్తుందట. భర్త గుణం భార్య అనారోగ్యం తెలుస్తుంది. కానీ భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుందట. స్నేహితుని గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం తగాదాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవారి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఎదురువారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. గొప్పవారి యొక్క వ్యక్తిత్వం వారి చిన్నవారిలోను బట్టో తీరును బట్టో ఉంటుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. ఈ భూమిపై అందరూ నీలాగే బ్రతకాలి కదా. ఎవరి జీవితాల్లో తలదొచ్చదు. ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా జీవించనివ్వండి. ఈ యొక్క మంచి విషయాలు విన్నారు కదా. ఈ మంచి విషయంలో మీకు ఏ మంచి విషయం నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.